స్వర్ణోత్సవం స్వర్ణోత్సవం స్వర్ణోత్సవం. కన్నతండ్రి ఆశయ సాధనకే అంకితమై కళాశాల సర్వతోముఖ వికాసానికై అనుక్షణం శ్రమించి వేనవేల విద్యార్థుల జీవితాలను వెన్నెలమయం చేసి అధ్యాపక ఉద్యోగ వర్గాలకు ఆత్మబంధువై మా హృదయాలలో చిరస్మరణీయురాలిగా నిలిచిన శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ గారి దివ్య స్మృతికి హృదయాంజలి. కళాశాల స్వర్ణోత్సవ రథ సారథి, వెలగపూడి వంశ యశోనిధి, సర్వోన్నత శాస్త్ర సాంకేతిక సంస్కార జలధి డాక్టర్ ఎస్ఆర్కే ప్రసాద్ గారి దివ్య స్మృతికి హృదయాంజలి. వెలగపూడి రామకృష్ణ గారి తనయుడిగా తండ్రి అడుగుజాడల్లో పురోగమించిన అత్యున్నత పారిశ్రామికవేత్తగా నగరం కళాశాల పురోగమనంలో మకుటాయమానంగా నిలిచిన డాక్టర్ వెలగపూడి లక్ష్మణ్ దత్ గారి దివ్య స్మృతికి హృదయాంజలి. శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల స్వర్ణోత్సవం 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 స్వర్ణోత్సవం. ఒక మహనీయుని సంకల్పం, ఒక మహోన్నత సాంకేతిక సాంస్కృతిక దార్శనికుని ఆశయ శిల్పం శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో రేపల్లె తాలూకాలోని నగరం అనే కుగ్రామంలో 1969వ సంవత్సరంలో ఆవిర్భవించిన ఈ విద్యాలయం 2019వ సంవత్సరం నాటికి గ్రామీణ విద్యా వికాస మహోద్యమంలో 5 దశాబ్దాల అత్యున్నత శిఖరాలనందుకుంది. ప్రకృతి ఒడిలో, పచ్చని పరిసరాలలో, విశాల ప్రాంగణంలో, శ్వేత సౌధాల్లా మెరిసిపోయే భవనాలతో, తరగని గనుల వంటి తరగతి గదులతో, సర్వోన్నత ప్రయోగశాలలతో, సమున్నత క్రీడా స్థలంతో, విశ్వవిద్యాలయ స్థాయి గ్రంథాలయంతో, జిమ్లు, స్టేడియంలు, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి కోర్సులతో దక్షిణాది శాంతినికేతన్గా అలరారుతూ అసంఖ్యాక విద్యార్థుల హృదయాలలో దివ్య కాంతిపుంజాలను విరజిమ్మే దీపస్తంభమై నిలిచింది శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల. ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది విద్యార్థినీ విద్యార్థుల భవితవ్యాలను స్వర్ణమయం చేసిన ఈ కళాశాల స్వర్ణోత్సవాలను అంగరంగ వైభవంగా, అపూర్వంగా 2 రోజుల పాటు పండుగలా నిర్వహించాలి అని దేశ విదేశాలలో ఉన్న పూర్వ విద్యార్థులందరూ సంకల్పించారు. అంతే, కళాశాల ప్రాంగణమంతా పండుగ వాతావరణం ఆవహించింది. వృక్షాలన్నీ కొత్తగా చిగుళ్ళు వేశాయి. రాబోయే అతిథుల కోసం అభినందన మందారమాలలు నలుదిశలా వెల్లివిరిశాయి. నగర పరిసర ప్రాంతాల నిండా స్వాగత తోరణాలు వెలిశాయి.
సువిశాల సభా మండపాలు సిద్ధమయ్యాయి. సర్వాంగ సుందరంగా స్వర్ణోత్సవ వేదిక ఆవిర్భవించింది. కళాశాల సింహద్వారం తన పూర్వ విద్యార్థులను, అధ్యాపకులను తనివితీరా చూసుకొని తన్మయం చెందాలని తహతహలాడింది. స్వర్ణోత్సవం ఈ కళాశాలలో గతంలో 10 సంవత్సరాల తరువాత 10వ వార్షికోత్సవం జరిగింది. పాతిక సంవత్సరాల తరువాత రజతోత్సవం జరిగింది. ఆ మహోత్సవాల స్ఫూర్తితో ఈనాడు కళాశాల ప్రాంగణం స్వర్ణోత్సవాల వేడుకలతో చరిత్రను తిరగరాసేందుకు సంసిద్ధమయ్యింది. అందరూ ఎదురు చూస్తున్న ఆ సుమధుర తరుణం రానే వచ్చింది. అది జనవరి 4, 2020. సూర్యుని కన్నా ముందే ఆప్తులు, ఆత్మీయుల రాక ప్రారంభమయ్యింది. ఈ కళాశాలలో ఎప్పుడెప్పుడో చదివినవారు, ఎక్కడెక్కడి నుండో వచ్చినవారు ఈ కళాశాలను వదిలి వెళ్లిన తరువాత కూడా ఇంకా విద్యార్థినీ విద్యార్థులుగానే ఉన్నారు. లోగడ పుస్తకాలను చదివిన వీరు ఈ అర్ధశతాబ్ది కాలంలో ఎంతో జీవితాన్ని చదివారు. కాలం పెట్టిన ఎన్నో విషమ పరీక్షలను తట్టుకున్నారు. పరిణితి చెందిన మనస్సు, పరిపక్వత చెందిన వయస్సు కలగలిసిన ఈ దశలో మళ్లీ కళాశాలకొచ్చారు. అప్పటి మిత్రులందరూ ఆప్యాయంగా కలుసుకున్నారు. అందరి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఉల్లాసభరితమైన వాతావరణంలో ఉత్సాహంగా సభావేదికను చేరుకున్నారు. జరుగుతున్న వేడుకలను తనివితీరా తిలకిస్తూ చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది కళాశాల ప్రాంగణంలో నూతనంగా ఆవిర్భవించిన స్వర్ణోత్సవ శిలాఫలకం. పూర్వ విద్యార్థులతో పాటుగా ప్రస్తుత విద్యార్థులు సైతం అంతకుముందే సభా ప్రాంగణాన్ని చేరుకున్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో ఇంటర్మీడియట్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు అప్పుడే వికసించిన సన్నజాజి మొగ్గల్లా పరిమళిస్తున్నారు. ఆరుబయట వాకిలిలో వేసిన అందమైన సంక్రాంతి ముగ్గుల్లా ప్రకాశిస్తున్నారు. ఎన్సీసీ విద్యార్థుల వీరోచితమైన మార్చింగులు, బారులు తీరిన బాలబాలికల పూలవానలు తరలివస్తున్న అతిథులకు, అతిరథ మహారథులకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించాయి. మండపంలో ఏర్పాటు చేసిన మంగళ వాయిద్యాలు సభికులకు నాదనీరాజనమందించాయి. మకరంద మాధుర్యాలు చిందించాయి. కళాశాల వ్యవస్థాపకులు శ్రీ వెలగపూడి రామకృష్ణ గారి మనవడు, కళాశాల పాలకవర్గ శాశ్వత అధ్యక్షురాలు శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ గారి తనయుడు, కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చైర్మన్, రేపల్లె తాలూకా ఎడ్యుకేషనల్ ఇంప్రూవ్మెంట్ సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ఆర్కే ప్రసాద్ గారు అందరి హర్షధ్వానాల నడుమ సభా వేదికకు విచ్చేశారు. అతిథులు విచ్చేసి ఉన్నారు.
విచ్చేస్తున్నటువంటి అతిథులకు, అతిరథ మహారథులకు స్వాగతం, స్వాగతం. స్వర్ణోత్సవం కళాశాల పూర్వ విద్యార్థి, బెంగళూరులో ప్రముఖ సాఫ్ట్వేర్ రంగ ప్రముఖులు శ్రీ పమిడిముక్కల పాండురంగారావు గారు సభా కార్యక్రమాల నిర్వహణకై అలనాటి అధ్యాపక దిగ్గజం, సుమధుర వ్యాఖ్యాన కళాకోవిదులు పేరం జయశీలరావు గారిని ప్రయోక్తగా ఆహ్వానించారు. విద్యారంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ముఖ్య అతిథులు సభికుల కరతాళధ్వనులే నేపథ్య సంగీతంగా వేదికపై ఆసీనులయ్యారు. కార్యక్రమాల ప్రారంభ సూచకంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. వెలగపూడి రామకృష్ణ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కళాశాల విద్యార్థినులు ప్రార్థనా గీతం ఆలపించారు. కాలేజీ ప్రిన్సిపల్ గోలి శ్రీనివాసరావు గారు అతిథులకు స్వాగతం పలికారు. స్వర్ణోత్సవ వేడుకల సెంట్రల్ కమిటీ చైర్మన్, అమెరికాలో స్థిరపడిన ఈ కళాశాల పూర్వ విద్యార్థి, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారు తొలి ప్రసంగం చేశారు. ఇది ఒక మహాప్రస్థానం. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలనేది తెలియదు. 50 సంవత్సరములు అన్ని శాఖల్లో రామకృష్ణ గారు శ్రద్ధ వహించి ఉన్న వాళ్ళల్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ టీచర్స్ని కన్విన్స్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో మాకు విద్య నేర్పించారు. ఇక్కడి అధ్యాపకులు సరస్వతీ పుత్రులని, పిల్లలకు వీరు పాఠాలే కాదు ప్రేమ, దయ, ఆప్యాయతలు కూడా బోధించారని గురుదేవులను కీర్తించారు. ప్రముఖ రాజనీతి కోవిదులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, సుప్రసిద్ధ వ్యవసాయక ఆర్థిక శాస్త్రవేత్త ఆచార్య ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ప్రసంగిస్తూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో విద్య ప్రముఖ పాత్ర పోషిస్తోన్న వాస్తవాన్ని గుర్తించి 50 సంవత్సరాలకు పూర్వమే ఇటువంటి చారిత్రాత్మకమైన కళాశాలను నెలకొల్పిన వెలగపూడి రామకృష్ణ గారికి నివాళులు అర్పించారు. ఇన్నేళ్లుగా ఇంతటి అత్యున్నత ప్రమాణాలతో ఈ కళాశాలను తీర్చిదిద్దుతున్న వారి కుటుంబీకులను ఆయన ప్రశంసించారు. విజ్ఞానవంతమైన, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే శక్తి విద్యకు మాత్రమే ఉంది అన్న వాస్తవాన్ని నేటి యువతరం గుర్తించాలన్నారు. కళాశాల పూర్వ విద్యార్థి సంఘం సెంట్రల్ కమిటీ జనరల్ సెక్రటరీ జె ధర్మారావు గారు కార్యదర్శి నివేదిక సమర్పించారు. తమ జీవితాలలో క్రమశిక్షణను, ఉన్నత విలువలను పునాదిరాళ్లుగా పరచిన ఆనాటి అధ్యాపకులకు అంజలి ఘటించారు. డిసిప్లిన్కి చిహ్నం అంటే, మాకు మూలాలు పడ్డాయి అంటే కేవలం డాక్టర్ ఎన్వి కృష్ణరావు, ఉమారుమూర్తి సారు, తర్వాత కోటేశ్వరరావు, ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ మనము మన జీవితాంతం రుణపడి ఉండాలి. మనం వాళ్ళని ఏ రోజు మర్చిపోకూడదు. పూర్వ విద్యార్థులు నిరంతర శ్రమతో, పరిమిత వనరులతో, శ్రద్ధాసక్తులతో సాధించిన విజయాలను చూసి నేటి తరం విద్యార్థులు స్ఫూర్తిని పొందాలి అన్నారు. మళ్ళీ చెప్తున్నాను, అల్యూమిని స్టూడెంట్స్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్, లైక్ యువర్ ఫాదర్ మదర్ యుల్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ కాలేజ్. దట్ వీ షుడ్ నాట్ ఫర్గెట్. అది మన బాధ్యత. కళాశాల పూర్వ విద్యార్థి, వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున గారు మాట్లాడుతూ, అక్షరజ్ఞానం లేని నిరుపేద కుటుంబంలో జన్మించిన తనను
విశ్వవిద్యాలయం స్థాయికి చేర్చి రాజకీయ నాయకునిగా ఎమ్మెల్యేగా మలచిన ఈ కళాశాలకు ఆజన్మాంతం రుణపడి ఉంటాను అన్నారు. నాలాంటి వాడు విశ్వవిద్యాలయంలో చదువుకొని పిహెచ్డి చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్గా, అసోసియేట్ ప్రొఫెసర్గా, ప్రొఫెసర్గా కావటానికి కారణమే ఈ యొక్క కాలేజ్. మరి పెద్దలు మరి వెలగపూడి రామకృష్ణరావు గారి వాళ్ళ యొక్క కుటుంబం వారు పెట్టినటువంటి భిక్ష ఈరోజు మేము విధంగా బ్రతకడానికి ఆస్కారం కలుగుతామని చెప్పడానికి ఎక్కడ ఆలోచించాల్సిన పని లేదు. కళాశాల పూర్వ విద్యార్థి, రేపల్లె నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు గారు మాట్లాడుతూ విద్యార్థుల కుటుంబ నేపథ్యాన్ని గాని, కుల మత సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని గాని పరిగణించకుండా అందరికీ సమాన దృష్టితో విద్యాబుద్ధులు నేర్పిన ఈ నగరం కళాశాల దారితప్పిన విద్యార్థులను సైతం చక్కదిద్ది సక్రమ మార్గంలో నడిపించిందని ప్రస్తుతించారు. ఇక్కడ చదువుకున్న ప్రతి వాళ్ళకి ఎవరు ఏం చేస్తారు అన్నిటికీ కూడా ఆ కులవృత్తులు వాటి మీద కూడా గౌరవభావాలు అన్నీ కూడా ఉంటాయి. ఎక్కడెక్కడ చదివినా కూడా ఈ స్కూల్లో విద్యార్థులు అందరూ కూడా మంచి భవిష్యత్తులో ఉన్నారు. కళాశాల పూర్వ విద్యార్థి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కోదండరాం గారు మాట్లాడుతూ వెలగపూడి వంశీకుల దాతృత్వం, డాక్టర్ కృష్ణారావు గారి త్యాగనిరతి, మరెందరో మహనీయుల దీక్షాదక్షతల వల్ల ఈ స్థాయికొచ్చిన నగరం కళాశాలను మరింత ఉన్నత స్థితికి తీసుకువెళ్లవలసిన బాధ్యత పూర్వ ప్రస్తుత విద్యార్థులపై ఉంది అన్నారు. మనం అందరం జీవితంలో ఎంతో కొంత ఏదో ఒక లెవెల్లో స్థిరపడి ఉన్నాం కాబట్టి మళ్ళీ ఈ కాలేజీని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళడానికి మన వంతుగా కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కళాశాల పూర్వ విద్యార్థి, మహారాష్ట్ర డీజీపీ దేవరపల్లి కనకరత్నం గారు తనను ఎంతో ఆదరాభిమానాలతో ప్రోత్సహించి చదువు నేర్పిన గురుదేవులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. నా జర్నీ నగరం ఏదంటే యాక్సిడెంటల్ జర్నీ. నేను ఇక్కడ నుంచి జస్ట్ 13 కిలోమీటర్స్ మా విలేజ్, కావూరు అనే విలేజ్ నాది. పోతే ఆ టైంలో ఏంటంటే ఈ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇంత పెద్దగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మాకు పాకలు ఉండేవి, షెడ్స్ ఉండేవి. ఆ షెడ్స్లో మాకు క్లాసెస్ జరుగుతూ ఉండేవి. ల్యాబ్ మాది బిల్డింగ్ ఒకటి ఉండేది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ల్యాబ్స్, జువాలజీ ల్యాబ్స్ ఉన్నాయి. మాకు బయాలజీ లెక్చరర్స్ స్టిల్ ఐ రిమెంబర్. మాకు జువాలజీ లెక్చరర్స్ ఇద్దరు ఉండేవాళ్ళు. రాజు గారు ఉండేవాడు, నమస్తే సార్. తర్వాత మేడం గారు ఉండేవారు, ఇందిరా కృష్ణారావు గారు. షీ వాజ్ ఆల్సో ఎక్సలెంట్ టీచర్. రియల్లీ గ్రేట్ సార్. మీరు ఇక చెప్పిన చదువులు మాకు చాలా ఉపయోగపడ్డాయి సార్. మీ వల్లే మేము ఈ స్టేజ్కి వచ్చామని నేను వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. తన జీవితంలో సాధించిన విజయాలకు ఈ కళాశాల అందించిన ప్రేరణే కారణమన్నారు. నేను ఇక్కడ ఉన్నప్పుడు నగరంలో ఐ వాజ్ అ స్టూడెంట్ ఆఫ్ దిస్ ప్లేస్. మన ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ చదువుకునేవాడిని. మా ఫిజిక్స్ లెక్చరర్ గారు ఐ స్టిల్ రిమెంబర్, కృష్ణారావు గారు. అండ్ ఐ వాజ్ టోల్డ్ is no more, but he used to enquire about the students. వీడెక్కడ కనకరత్నం ఎక్కడ నువ్వు చదివావా? ఉష్ణం అంతా అయిపోయిందా? రిపీట్ చేసావా? అయస్కాంతం అంతా చదివావా? అయస్కాంతం అంతా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అండ్ యూస్ టు పర్టికులర్లీ ఆస్క్డ్ మీ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. కళాశాల పూర్వ విద్యార్థి, కర్ణాటక రాష్ట్ర అడిషనల్ డీజీపీ డాక్టర్ కె రామచంద్రరావు గారు మాట్లాడుతూ సామాన్య విద్యార్థులను ఉన్నత స్థాయి అధికారులుగా, శాస్త్రవేత్తలుగా, ప్రపంచ స్థాయి వైద్యులుగా, రాజకీయ నాయకులుగా, మంత్రులుగా, న్యాయమూర్తులుగా తీర్చిదిద్దిన ఈ కళాశాల రుణం తీర్చుకోలేము అన్నారు. I share with you the joys of homecoming, the reunion and meeting with old friends being always a cause for rejoicing. 50 years may not be a long time in terms of life of a nation, but half a century of dedicated public service by this college has contributed much to the growth and improvement of education standards of this region. కళాశాల ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్ఆర్కే ప్రసాద్ గారు ప్రసంగిస్తూ తాతగారు నెలకొల్పిన ఈ కళాశాల నిర్వహణ బాధ్యతలను అమ్మగారు శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణన్ గారు తనకు ఎంతో పవిత్రంగా అప్పగించారు అన్నారు. I'll tell you how I came here. I landed up in SVRM college by accident. One day I was sitting in the office in Chennai. Me and my mother, we share the same office.
So she called me and said, Siva is my first name. My mother and everybody at home calls me Siva. So she said, Siva, I know you're a very busy guy with a lot of responsibilities. You have a huge institution to look after, Coimbatore Institute of Technology, CIT, and a lot of companies to manage. But however, as a personal request, I want you to go to SVRM College, take over the reins and start managing that school. అంకిత భావంతో నిరంతరం పరిశ్రమించే సెక్రటరీ, కరస్పాండెంట్, ప్రిన్సిపల్స్ మరియు స్టాఫ్ సమిష్టిగా ఈ కళాశాలను ఏనాడో అత్యున్నత స్థాయిలో నిలిపారు అని ప్రశంసించారు. ఈ కళాశాలలో భవిష్యత్ తరాల కోసం నానో టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచే కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. In the next 5 years, we hope to take this college forward in terms of the new technologies. For example, nanotechnology. We may introduce a nanotechnology master's course here. We want to provide very good communication skills to our students. అనంతరం ఇదే వేదికపై ఓ ఆధ్యాత్మిక గ్రంథావిష్కరణ కార్యక్రమం జరిగింది. సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత ఆంధ్ర సారస్వతాచార్యులు, కళారత్న సిహెచ్ బాబావలిరావు గారు రచించిన మహాభారతం పురుష పుంగవులు అనే గ్రంథాన్ని కళాశాల పూర్వ విద్యార్థి జస్టిస్ కోదండరాం గారు ఆవిష్కరించారు. భారతంలో ఉన్న ఒక్కొక్క క్యారెక్టరు వల్ల మనం నేర్చుకోగలిగింది, సమాజంలో ఉన్న మంచి చెడు రెండూ తెలుసుకోవాలంటే భారతం ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సోర్స్. టెక్సాస్లోని ప్రముఖ కార్డియాలజిస్ట్, కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాసరావు గారి జననీ జనకులైన పూజ్యులు మోహనరావు గారు, వెంకటరత్నం దంపతులకు అంకితమిచ్చిన ఈ గ్రంథం తొలి ప్రతిని డాక్టర్ ఎస్ఆర్కే ప్రసాద్ గారు స్వీకరించారు. మన ధార్మిక గ్రంథాలలోని మహనీయుల వ్యక్తిత్వాలను అవగాహన చేసుకుని నేటి విద్యార్థులు తమ జీవితాలను చక్కదిద్దుకోవాలని రచయిత బాబావలిరావు గారు ఆకాంక్షించారు. ఈ గ్రంథంలో ఉదంకుడు దగ్గర నుంచి ఉలూకుడు దాకా, శ్రీకృష్ణుడి దగ్గర నుంచి వ్యాస భగవానుడి దాకా పాత్రల గురించి వివరించడం జరిగింది. ఇందాక పెద్దలు చెప్పినటువంటి విశేషాలన్నీ, మానవాళికి సంబంధించినటువంటి విశేషాలన్నీ, ఒక వ్యక్తి సత్యశివ సుందరంగా ఎలా తన జీవితాన్ని నడుపుకోవటానికి వీలవుతుందో ఆ విషయాలన్నీ ఆ పాత్రల యొక్క తత్వం ద్వారా, వ్యక్తిత్వం ద్వారా విశ్లేషించడం జరిగింది. తదనంతరం పూర్వ విద్యార్థులు వెలగపూడి రామకృష్ణ గారి రేఖాచిత్రాన్ని, రేపల్లె చరిత్ర అనే గ్రంథాన్ని డాక్టర్ ఎస్ఆర్కే ప్రసాద్ గారికి బహూకరించారు. ఈనాటి సభా కార్యక్రమానికి జూనియర్ కళాశాల విభాగం ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గద్దే శ్రీనివాసరావు గారు వందన సమర్పణ చేశారు. అనంతరం భోజన విరామం ప్రకటించినప్పటికీ సభ్యులు తమ ఆప్తులను, చిన్ననాటి స్నేహితులను, సహాధ్యాయులను, సహచరులను కలుసుకుని తన్మయులయ్యారు. ఎన్నో సంవత్సరాల తరువాత ఎన్నెన్నో మధురానుభూతులతో ఇక్కడకు వచ్చిన విశ్రాంత అధ్యాపకులు, వారి కుటుంబ సభ్యులు ప్రయాణ బడలికల్ని మర్చిపోయి పరస్పర పరామర్శలతోనే మృష్టాన్న భోజనం చేశారు. స్వర్ణోత్సవం. ఈరోజు మధ్యాహ్న కార్యక్రమంలో స్వర్ణోత్సవాల హృదయ స్పందనను ఆవిష్కరించే అసలైన వేడుక జరిగింది. గత అర్ధ శతాబ్దిగా ఈ కళాశాలలో వివిధ శాఖలలో పదవీ విరమణ చేసిన అధ్యాపకులకు, అధ్యాపకేతర సిబ్బందికి,
కన్నుల పండుగల ఆత్మీయ సత్కారం జరిగింది. తమ అనితర బోధనా ప్రావీణ్యంతో విద్యార్థులను కన్నబిడ్డలుగా ఆదరిస్తూ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి అన్న తపనతో అకుంఠిత దీక్షతో అలనాటి అధ్యాపకులు నెలకొల్పిన అత్యున్నత ప్రమాణాలను సభా ప్రాంగణం ప్రస్తుతించింది. ముందుగా దివంగతులైన ఆచార్యులకు, ఇతర సిబ్బందికి అశ్రు నీరాజనంతో ఈ వేదిక అంజలి ఘటించింది. కీర్తిశేషులు కొసరాజు ఉమావరమూర్తి గారు, కీర్తిశేషులు నంగేగడ్డ కోటేశ్వరరావు గారు, కేఎస్ఆర్కే శాస్త్రి గారు, సి అప్పారావు గారు, ఎస్ మధుసూదన్ రావు గారు, కేఆర్కే నాయుడు గారు, ఏవి పానకేశ్వరరావు గారు, డివిఎస్ కామేశ్వరరావు గారు, టిఎల్ నారాయణ గారు, టివి కృష్ణారావు గారు, ఏవి రాఘవరావు గారు, బి సీతారామరెడ్డి గారు, కె సత్యమూర్తి గారు, వీరంతా టీచింగ్ స్టాఫ్. నాన్ టీచింగ్లో చింగీష్ షా మేనేజర్, వీరాస్వామి జువాలజీ, పి నాగేశ్వరరావు ఆఫీస్, కె రాములు అటెండర్, ఏ వీరాస్వామి జువాలజీ, సాంబిరెడ్డి కెమిస్ట్రీ, సిహెచ్ కుటుంబరావు కెమిస్ట్రీ, సిహెచ్ లాజరస్ వాచ్మన్, ఎన్ నాగేశ్వరరావు వాచ్మన్. అనంతరం కళాశాల పూర్వ విద్యార్థి, ఖాజీపాలెం కళాశాల మాజీ ప్రిన్సిపల్ కుసుంపూడి రామరాజు గారి నిర్వహణలో గురుదేవోభవ కార్యక్రమం నిరుపమానంగా జరిగింది. వేల విద్యార్థుల జీవితాల్ని తీర్చిదిద్దిన ఈ పవిత్ర ప్రాంగణంలో ఆసీనులైన 50 మందికి పూర్వ విద్యార్థి సంఘం తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూ మీకు హృదయపూర్వక ఆహ్వానం. వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రయాసకు వచ్చి ఉన్నత పెదవుల్లో ఉన్నటువంటి పూర్వ విద్యార్థులు ఈ ప్రాంగణంలో ఉన్నారు. వారి గురుదేవులను కలవాలని, వారికి తమ నమస్సును తెలియజేయాలని ఇప్పుడు ఒక మహదవకాశాన్ని పూర్వ విద్యార్థులకి కలిగించేటువంటి ప్రక్రియతో ఈ సన్మాన కార్యక్రమాన్ని చేద్దాం. కళాశాలకే తలమానికమైన అలనాటి అధ్యాపకులందరూ ఇలా నిండుగా కొలువైన ఈ వేదికను చూడడానికి 2 కళ్ళు చాలవనిపించింది. వేదికపై వేదమూర్తులు, సంస్కర్తలు, సామ్యవాద ప్రవక్తలు, పండితారాధ్యులు, పరమాచార్యులు కొలువైన అనుభూతి కలిగింది. ఈ వేదికపై సత్కరించబడిన అధ్యాపక ప్రముఖులు ముందుగా ఇంగ్లీష్ డిపార్ట్మెంటు నుండి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించిన సామ్యవాద మేధావి, రచయిత, పత్రికా సంపాదకులు, సున్నిత హృదయులు కొత్తపల్లి రవిబాబు గారు. సిఎస్ఆర్గా యశో విరాజితులైన విఖ్యాత ఆంగ్ల సాహితీవేత్త సి సుబ్బారావు గారు. సౌజన్యులు ఎం పుల్లయ్య గారు. తెలుగు శాఖ నుండి శాఖాధిపతిగా, ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించిన సంస్కృతాంధ్ర కవి పండితులు, మాన్యులు పద్యాల గోపీచంద్రస్వామి గారు. తెలుగు శాఖాధిపతిగా, ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించిన బి రత్నరాజు గారు. డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ నుండి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా, కళాశాల తొలి ఎన్సిసి ఆఫీసర్గా, ప్రిన్సిపల్గా పదవీ బాధ్యతలు నిర్వహించిన 92 సంవత్సరాలు దాటిన పరిణత వయస్కులు, అగ్రశ్రేణి అధ్యాపకులు, సంస్కార హృదయులు ఎన్వి శ్రీనివాసరావు గారు. ఇంగ్లీష్ లెక్చరర్ కె శ్రీనివాసరాజు గారు. సహృదయులు మ్యాథమెటిక్స్ లెక్చరర్ జి రామారావు గారు. గణిత శాస్త్ర సూత్రాలకు చతురత మేళవించి అలవోకగా, ఆహ్లాదకరంగా ఆల్జీబ్రా బోధించిన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ జిఎం గాంధీ గారు. జువాలజీ డిపార్ట్మెంట్ నుండి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పదవీ బాధ్యతలు నిర్వహించిన ప్రతిభాశాలి డాక్టర్ ఇందిరా కృష్ణారావు గారు.
జువాలజీ లెక్చరర్గా, ఎన్సీసీ ఆఫీసర్గా ఖాకీ డ్రెస్ టీవీని భావితరాలకు అందించిన కె సీతారామరాజు గారు. బోటనీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ సి సూర్యనారాయణరాజు గారు. ఫిజిక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ మునగాల వెంకట సుబ్బారావు గారు. ఫిజిక్స్ లెక్చరర్గా, ప్రిన్సిపల్గా సేవలందించిన ప్రతిభాశాలి జిఎస్బి ప్రభాకర్ రావు గారు. ఎన్ రంగాజీ గారు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వి కుటుంబరావు గారు. పి సాయిబాబు గారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా, ప్రిన్సిపల్గా, పీజీ కోర్సెస్ డైరెక్టర్గా నేటికి కళాశాలకు బహుముఖ సేవలందిస్తోన్న ప్రొఫెసర్ డాక్టర్ కె సురేంద్రబాబు గారు. పి నీరజనాభయ్య గారు. కెమిస్ట్రీ లెక్చరర్గా, ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించిన ఎం సుధాకరరావు గారు. బాటనీ లెక్చరర్గా, ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించిన కొడాలి సాంబశివరావు గారు. జువాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ జి రామకృష్ణ బాబు గారు. బి వెంకటరావు గారు. బాటనీ లెక్చరర్గా, ప్రిన్సిపల్గా బాధ్యతలు నిర్వహించిన జె మోహనరావు గారు. కామర్స్ అధ్యాపకులు, కళాశాల సాంస్కృతిక కళారంగ సంచాలకులు పేరం జయశీలరావు గారు. ఐ వీరబాబు గారు. హిస్టరీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వికే మోహన్ గారు. వై రాజారాం గారు. డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఏ సత్యం గారు. డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ పీజీ కోర్సెస్ ప్రొఫెసర్ మూర్తి చావలి గారు. డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ జి కుటుంబరావు గారు. శ్రీమతి వి సీతా మహాలక్ష్మి గారు. ఆహుతుల హర్షధ్వానాల మధ్య ఘన సత్కారాలు అందుకున్నారు. అనంతరం దివంగతులైన కళాశాల అధ్యాపకుల తరఫున వారి కుటుంబ సభ్యులకు సత్కారం జరిగింది. అధ్యాపకులు భౌతికంగా మరణించవచ్చు, కాని వారు బోధించిన జీవిత పాఠాలు విద్యార్థుల హృదయాల్లో నిరంతరాయంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. పవిత్రమైన అధ్యాపక వృత్తికే అంకితమైన ఆ మహనీయుల వారసులు ఎంతో ధన్యులు అని సభా ప్రాంగణం వారికి కృతజ్ఞతాంజలి సమర్పించింది. ఎకనామిక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కె రామకృష్ణ నాయుడు గారి అర్ధాంగి శ్రీమతి పవనకుమారి గారు. ఫిజిక్స్ లెక్చరర్ ఎం సత్యమూర్తి గారి అర్ధాంగి శ్రీమతి సాయి కుమారి గారు. హిందీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సూర్యదేవర మధుసూదన్ రావు గారి అర్ధాంగి శ్రీమతి సుగుణ గారు. కళాశాల ప్రిన్సిపల్ నంగేగడ్డ కోటేశ్వరరావు గారి తనయుడు శ్రీకృష్ణ. కామర్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ రాఘవరావు గారి కుమార్తె శ్రీమతి కిరణ్మయి. కళాశాల సర్వతోముఖ వికాసానికి మూలకారకులు సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ నాదేళ్ల వెంకట కృష్ణారావు గారి కుమార్తె శ్రీమతి సిఎల్ఎల్ జయప్రద గారు. ఫిజిక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ టివి కృష్ణారావు గారి కుమార్తె శ్రీమతి ప్రశాంతి సత్కారాలు అందుకున్నారు. ఆ తరువాత కాలేజీ రిటైర్డ్ లెక్చరర్స్ తరఫున సి సుబ్బారావు గారు స్పందన ప్రసంగం చేశారు. It was
a very exhilarating experience for me with the boys and girls in the class. I was very much impressed with endearingly soft and mild looks, their wonderful classroom behavior, and I liked them so much. ఆనాడు కళాశాలలో ఎంతో సృహద్భావపూరితమైన వాతావరణం ఉండేదని, లెసన్స్ ఎంతో ఉత్తేజపూరితంగా సాగేవని, అమాయకత్వం ఉట్టిపడే ఆనాటి విద్యార్థులు అధ్యాపకులకిచ్చే గౌరవ మర్యాదలు జీవితంలో మరువలేము అన్నారు. I'm really proud of you, dear old students of mine. We have seen how our students have shown as High Court judges, IAS and IPS officers. I was delighted to see most of them, right? And very eminent doctors and engineers of national and international recognition, and chartered accountants, and renowned professors and scientists, even writers for that matter, writers who have written script and songs for Telugu films. అధ్యాపకుల నుండి స్ఫూర్తిని పొందడం విద్యార్థుల సంస్కారానికి నిదర్శనమని, ఆనాటి మా విద్యార్థులు ఈనాడు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నందుకు అందరి హృదయాలు పులకిస్తున్నాయని తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. It's a great experience for us. This is a memorable day in our lives. Once again, let me wish every one of you, my dear old students, and also people who are studying here in the college now, స్వర్ణోత్సవం. గత అర్ధ శతాబ్ది కాలంలో ఈ కళాశాలకు బహుముఖ సేవలందించిన నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఈ సభావేదికపై సత్కారాలు అందుకున్నారు. శ్రీ వి కృష్ణప్రసాద్, ఆఫీస్ సూపరింటెండెంట్, శ్రీ జివివి సాగర్, శ్రీ వి సాంబశివరావు, శ్రీ విసిహెచ్ వెంకటేశ్వరరావు, శ్రీ వి కిషోర్ బాబు, శ్రీ కె రామ్ ప్రసాద్, శ్రీ అప్పారావు, బోటనీ డిపార్ట్మెంటుకు చెందిన శ్రీ వి సీతారామయ్య, శ్రీ ఎస్ విశ్వేశ్వరరావు, కెమిస్ట్రీ డిపార్ట్మెంటుకు చెందిన శ్రీ ఎం నాగేశ్వరరావు, టైపిస్ట్ శ్రీ ఏ ఖాదర్వలి, శ్రీ ఎన్ గోవిందరాజులు, శ్రీ ఎం జీవరత్నం, శ్రీ టిఎల్ నాంచారయ్య, జువాలజీ డిపార్ట్మెంటుకు చెందిన శ్రీ వి రామారావు, ఫిజిక్స్ డిపార్ట్మెంటుకు చెందిన శ్రీ జి జార్జి, శ్రీ యు శంకర్రావు, శ్రీ ఎం వెంకటేశ్వరరావు, లైబ్రరీ డిపార్ట్మెంటుకు చెందిన శ్రీ రంగారావు, శ్రీ వివిటి కుమార్, ఫిజిక్స్ డిపార్ట్మెంటుకు చెందిన శ్రీ పి జయరాజ్, జువాలజీ డిపార్ట్మెంటుకు చెందిన శ్రీ ఎం కోటేశ్వరరావు. కళాశాల ప్రాంగణాన్ని సుందర ఉద్యానవనాలతో అందంగా తీర్చిదిద్దిన తోటమాలి శ్రీ జి నాగేంద్రం తదితరులు సత్కారాలను అందుకున్నారు. స్వర్ణోత్సవం. తదనంతర కార్యక్రమంలో పూర్వ విద్యార్థి సంఘం వైస్ చైర్మన్ వల్లభనేని బుచ్చయ్య చౌదరి గారి ఆత్మీయ నేతృత్వంలో కళాశాల ప్రస్తుత అధ్యాపకులకు కూడా సత్కారం జరిగింది. పూర్వ అధ్యాపకులు వేసిన బాటల్లో పురోగమిస్తూ కళాశాలను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చడానికై శక్తివంచన లేకుండా అనుక్షణం శ్రమిస్తోన్న నేటితరం అధ్యాపకులు. ఇంగ్లీష్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వైస్ ప్రిన్సిపల్ శ్రీ ఎస్ దాసు, శ్రీ వి రవీంద్రబాబు, శ్రీ జి కిరణ్, తెలుగు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ కె పుష్పమ్మ, శ్రీ కె లక్ష్మీ బాలాజీ, హిందీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శ్రీమతి కె విజయకుమారి, మ్యాథమెటిక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మరియు ఎన్సిసి ఆఫీసర్ డాక్టర్ జి హనుమంతరావు, శ్రీ యు శివప్రసాద్, శ్రీమతి వివిఎస్ జ్యోతి, ఫిజిక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ శ్రీనివాసరావు, శ్రీ బి వెంకటేశ్వరరావు, శ్రీమతి ఎస్ కృష్ణవేణి, కుమారి ఎన్ అహల్య, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ శ్రీ గోలి శ్రీనివాసరావు ప్రిన్సిపల్, డాక్టర్ పి శ్రీనివాసరావు, శ్రీ ఆర్ ప్రసన్నబాబు, కుమారి ఏ కోకిల, బాటనీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శ్రీమతి టి మాధవి గ్లోరీ, శ్రీ పి వెంకటనారాయణ, జువాలజీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శ్రీ ఏ తిరుమలేశ్వరరావు, డాక్టర్ వై తారక లక్ష్మి, డాక్టర్ కె సురేష్ బాబు,
హిస్టరీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మరియు ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం దాసు, ఎకనామిక్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శ్రీమతి డాక్టర్ కె కనకరత్నం, డాక్టర్ బి ప్రకాష్ బాబు, శ్రీమతి వైఎల్ జ్యోతిర్మయి కెమిస్ట్రీ లెక్చరర్, పొలిటికల్ సైన్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ డాక్టర్ ఏ హరికృష్ణ, కుమారి టిఎల్ స్రవంతి, కామర్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ శ్రీ వి విష్ణువర్ధన్ రావు, శ్రీ కె జయబాబు, శ్రీ పి శ్రీమన్నారాయణ, శ్రీమతి వై తులసి జ్యోతి, కుమారి పి గ్రీష్మ, డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ శ్రీమతి కె రాధా సాయి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, శ్రీ యు రవీంద్రబాబు, శ్రీమతి నాగలక్ష్మి ప్రియాంక, శ్రీ టి వెంకట సత్యనారాయణ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, శ్రీ వి సాంబమూర్తి, ఫిజికల్ డైరెక్టర్, శ్రీ సజ్జా శ్రీనివాసరావు, లైబ్రేరియన్ తదితరులు సత్కారాలను అందుకున్నారు. ఇంటర్మీడియట్ డిగ్రీ కళాశాలగా ప్రారంభమై అత్యున్నత ప్రమాణాలతో విశ్వవిద్యాలయ స్థాయినందుకున్న ఈ ప్రాంగణంలో ప్రస్తుతం నిర్వహిస్తోన్న పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ టీచింగ్ స్టాఫ్ని ఈ వేదికపై సత్కరించారు. ప్రొఫెసర్ కె సురేంద్రబాబు గారు, డీన్ పీజీ కోర్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ డాక్టర్ ఏ కోటేశ్వరరావు, డాక్టర్ సిహెచ్ఎస్ఆర్జి కళ్యాణి, శ్రీ కె మాధవ శ్రీనివాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ శ్రీమతి ఎస్కే ఆశ, కుమారి ఎన్ వినీలాదేవి, శ్రీమతి బి ఇంద్రజ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ డాక్టర్ పోలేరయ్య, శ్రీ వి రమేష్, శ్రీ కె హనుమంతరావు తదితరులు సత్కారాలు అందుకున్నారు. ఈ కళాశాలలోని ప్రస్తుత ఇంటర్మీడియట్ విభాగం అధ్యాపక బృందాన్ని కూడా ఈ వేదిక సత్కరించింది. శ్రీ గద్దె శ్రీనివాసరావు, ఇంటర్మీడియట్ వింగ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, శ్రీ ఎస్ గిరిధర్, ఇంగ్లీష్ లెక్చరర్, శ్రీ వి రామకృష్ణ, ఇంగ్లీష్ లెక్చరర్, శ్రీ వి గోపీకృష్ణ, తెలుగు లెక్చరర్, శ్రీ కె కృష్ణబాబు, మ్యాథమెటిక్స్ లెక్చరర్, శ్రీమతి వై హిరణ్మయి, మ్యాథమెటిక్స్ లెక్చరర్, శ్రీ వైపి కామేష్, ఫిజిక్స్ లెక్చరర్, శ్రీ పి నాగరాజు, కెమిస్ట్రీ లెక్చరర్, శ్రీ ఎంవి శివయ్య, సివిక్స్ లెక్చరర్, శ్రీ ఎం పోతురాజు, కామర్స్ లెక్చరర్, శ్రీమతి వి ప్రేమలత, బాటనీ లెక్చరర్, శ్రీ సిహెచ్ అనిల్ బాబు, హిస్టరీ లెక్చరర్ సత్కారాలు అందుకున్నారు. ప్రస్తుతం ఈ కళాశాలలో వివిధ విభాగాల్లో, ప్రయోగశాలల్లో, కార్యాలయాల్లో పలు రకాల సేవలందిస్తోన్న నాన్ టీచింగ్ స్టాఫ్ని కూడా ఈ సందర్భంగా సముచితంగా సత్కరించారు. ముందుగా శ్రీ పి అమరేష్ రెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్, శ్రీ ఏ ఏసయ్య, శ్రీ పి సాంబయ్య, శ్రీ వి రాంబాబు, శ్రీ రవితేజ, స్టోర్ కీపర్, శ్రీమతి జి సముద్రాలమ్మ, శ్రీ జి కోటేశ్వరరావు, శ్రీ ఎస్ శ్రీనివాసరెడ్డి, అటెండర్, శ్రీ ఎన్ రామకృష్ణ, అసిస్టెంట్ లైబ్రేరియన్, శ్రీ విఎస్ సుబ్రహ్మణ్యేశ్వరరావు, శ్రీ జి రత్నబాబు, ఆఫీస్ అసిస్టెంట్, శ్రీ యు శ్రీనివాసరావు, శ్రీమతి వి శైలజ, శ్రీ కెవి సుబ్బారావు, శ్రీ ఎల్ సురేష్ బాబు, శ్రీ ఎం శ్రీనివాసరావు, శ్రీ వైవివి ప్రసాద్, శ్రీ ఎస్ విజయబాబు, శ్రీ ఏ నరసింహారావు, కంప్యూటర్ ఆపరేటర్, శ్రీ డి చార్లెస్, కంప్యూటర్ ఆపరేటర్, శ్రీ వై శ్రీనివాసరావు, ల్యాబ్ బాయ్, శ్రీ ఎం శ్రీనివాసరావు, శ్రీ ఎం నాగేశ్వరరావు, శ్రీ పి నాంచారయ్య, శ్రీ వి రమణ, శ్రీ ఏజే కెనడీ, శ్రీ జె శ్రీనివాసరావు, శ్రీ పి శేషగిరి, ల్యాబ్ బాయ్, శ్రీ ఎస్ వెంకటేశ్వరరెడ్డి, ల్యాబ్ బాయ్, శ్రీ కెఎస్ఆర్ మూర్తి, ఆఫీస్ బాయ్, శ్రీ పి నరసింహారావు, శ్రీ యు మాణిక్యాలరావు, శ్రీ బి వీరయ్య, శ్రీ జి జీవరత్నం, శ్రీ ఐవిపికే భాస్కర్, శ్రీ పి సుబ్బారావు, ఎలక్ట్రీషియన్. గతంలో అకౌంటెంటుగా పనిచేసి పదవీ విరమణ పొందిన శ్రీ చాగంటి శ్రీరామచంద్రమూర్తి, శ్రీ వి మదనమోహన్ రావు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, శ్రీమతి కె సంగీత కుమారి, శ్రీ వి వెంకటేశ్వరరావు, శ్రీ బహదూర్, వాచ్మెన్, శ్రీ బెన్ని కుమార్, శ్రీ షేక్ మస్తాన్, శ్రీ ఎం మురళీధర్ రావు, శ్రీ గుణ్ణం కోటేశ్వరరావు తదితరులందరూ సత్కారాలను అందుకున్నారు.
సుదీర్ఘంగా సుహృద్భావ వాతావరణంలో ఆత్మీయుల ఆహూతుల హర్షధ్వానాల మధ్య జరిగిన ఈ సత్కార కార్యక్రమాల అనంతరం కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గద్దే శ్రీనివాసరావు గారు అతిథులను, అధ్యాపకులను, విద్యార్థులను భోజనం చేసి వెళ్లవలసిందిగా ఆహ్వానించారు. శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల స్వర్ణోత్సవాల వేడుకల్లో తొలి రోజు కార్యక్రమాలు కన్నుల పండుగలా ముగిశాయి. స్వర్ణోత్సవం స్వర్ణోత్సవ వేడుకలలో ఒకరోజు గడిచింది. పూర్వ విద్యార్థులు, అతిథులు, అధ్యాపకులు నిన్నటి అనుభూతులు నెమరువేసుకుంటూ నేటి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఆనాడు కాలేజీ క్వార్టర్స్లో నివసించిన లెక్చరర్స్ కుటుంబ సభ్యులందరూ ఉమ్మడి కుటుంబంలోని సభ్యుల్లా అన్యోన్యంగా, ఆత్మీయంగా ఉండేవారు. అందుకే ఇన్నేళ్ల తరువాత తమను ఆత్మబంధువులుగా పెనవేసిన ఈ కళాశాల తల్లి ఒడిలో కలుసుకుని ఆనందోత్సాహాలలో తేలిపోయారు. ఈనాటి సభా కార్యక్రమాలకు ప్రత్యేక అతిథులుగా విద్యారంగ ప్రముఖులు, మంత్రివర్యులు, రాజకీయ నాయకులు విచ్చేశారు. కళాశాల యాజమాన్య ప్రతినిధులతో కలిసి మాన్యులు శివరామకృష్ణ ప్రసాద్ గారు సభావేదికకు చేరుకున్నారు. స్వర్ణోత్సవ కార్యక్రమాల సభా ప్రయోక్త కళాశాల పూర్వ అధ్యాపకులు జయశీలరావు గారు తమ కమనీయ కంఠస్వరంతో శాంతి మంత్రాన్ని పఠించి ఈనాటి కార్యక్రమాలను ప్రారంభించారు. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దీప ప్రజ్వలన జరిగింది. వెలగపూడి రామకృష్ణ గారి చిత్రపటానికి పుష్పాభిషేకం జరిగింది. కళాశాల డిగ్రీ విభాగం ప్రిన్సిపల్ గోలి శ్రీనివాసరావు గారు అతిథులకు స్వాగతం పలికారు. వేదిక పైనున్న, వేదిక దిగువనున్న పాలకవర్గ సభ్యులకు, పూర్వపు మరియు ప్రస్తుత అధ్యాపకేతర మిత్రులకు, పూర్వపు మరియు ప్రస్తుత విద్యార్థి మిత్రులకు మరియు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నమస్సుమాంజులు సమర్పిస్తున్నాను. శివరామకృష్ణ ప్రసాద్ గారు అధ్యక్ష ప్రసంగం చేశారు. కళాశాలకు తమ పూర్వీకులు చేసిన సేవలను ఆయన స్మరించారు. This institution was started 50 years ago by my late grandfather, Sri V. Ramakrishna, who was a doyen of industry in Andhra Pradesh. And later on, the mantle was taken over by my beloved mother, Srimati Rajeswari Ramakrishnan, who brought this institution from strength to strength. I have been in line to help her to bring this institution to what it is today. కళాశాలను అత్యున్నత స్థితిలో నిలిపే ప్రయత్నంలో తన వంతు బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తాను అన్నారు. The future of this institution looks bright. Yesterday I was sharing some of my thoughts with the alumnus of this college and also requested them to support our initiatives in the coming years. తమ మాతృమూర్తి
శ్రీమతి రాజేశ్వరి రామకృష్ణ గారు కళాశాలకు స్వర్ణోత్సవ కానుకగా పంపిన ₹1,00,00,000 విరాళాన్ని కోశాధికారి వల్లభనేని బుచ్చయ్య చౌదరి గారికి అందించారు. I'd like to make an announcement this morning which is of great relevance because my beloved mother Srimati Rajeshwari Garu, although she was not able to come here this morning, to donate 1 crore of rupees to this college. And when I was receiving the check from her, she said, "Siva," they call me, that's my first name at home, "I want you to make good use of this money. The whole of Andhra Pradesh should know about our college, and I want you to make this college one of the best arts and science colleges in this country." అంతర్జాతీయ స్థాయి విద్యావేత్తలతో కళాశాలలో చార్టర్డ్ అకౌంటెన్సీ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. The first chair we want to institute is a chair in accounting and financial management, which will be occupied by a reputed professor in this field, and we hope to start many new technologies, new courses in the years to come, nanotechnology being one of them, with a focus on nanomaterials and nanomedicine, which are the very frontier futuristic fields. So I hope that this college will improve in leaps and bounds, and we will endeavor to do our best to give whatever support we can from our side to bring this college to the top position in this country. ఈ రోజు కళాశాల స్వర్ణోత్సవ వేదికపై డాక్టర్ వెనిగళ్ల రాంబాబు సంపాదకత్వం వహించిన 3 ప్రత్యేక ఆవిష్కరణలు జరిగాయి. కార్యక్రమ ప్రయోక్త శ్రీ జయశీలరావు గారు తమ మధుర గంభీర కంఠస్వరంతో ఆ వివరాలను సభాసదులకు నివేదించారు. జీవితంలో సాధారణ కుటుంబాలలో పుట్టి అసాధారణ స్థాయికి ఎలా వెళ్ళారు, కాళ్లకు చెప్పులు లేకుండా గొడ్ల చావిళ్లలో చదువుకొని విమానాలలో తిరిగే స్థాయికి ఎలా చేరుకున్నారు, వాళ్ళ మాటల్లోనే మేము వాటిని రాయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే విద్యార్థులు వాళ్ళ జీవిత చరిత్రలను మీరు స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని జీవితాల్లో ఎదగాలి. గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు తెలివితేటల్లో తక్కువ వాళ్ళు కాదు. పరిస్థితులు, కుటుంబ నేపథ్యం అనుకూలించక వాళ్ళు ఇలా ఉండగలుగుతున్నారు. కానీ పరిస్థితులు అనుకూలిస్తే వాళ్ళు పట్టణ విద్యార్థుల కంటే ధీటుగా వాళ్ళను నిరూపించుకోగలరు అన్న విషయాన్ని తెలియజెప్పడం కోసం ఒక 25 మంది విద్యార్థుల తాలూకు బయోపిక్స్ మేము ముద్రించాం. రాత్రింబవళ్ళు ఆహారం శ్రమించినటువంటి పూర్వ విద్యార్థి వెనిగళ్ల రాంబాబు, తను మంచి సినిమా పాటలు రాశారు. తర్వాత నంది అవార్డులు పొందాడు. సినీ గేయ రచయితగా ప్రముఖ స్థానాన్ని పొంది ఉన్నాడు ఈరోజు సినీ రంగంలో. అతను తన వృత్తిని పక్కన పెట్టేసి 4 రోజుల పాటు చాలా కృషి చేసి ఈ సోవనీర్ని తీసుకురావడానికి కృషి చేశాడు. రెండవది, ఒక చక్కటి సీడీని తను తయారు చేయడం జరిగింది. కళాశాల కల్పవల్లి అని పేరు పెట్టుకుని డాక్యుమెంటరీ చేయడం జరిగింది. కళాశాల స్వర్ణోత్సవ ప్రత్యేక సంచికను మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ గారు ఆవిష్కరించారు. ఈ సంచికలో కళాశాల వ్యవస్థాపకులు మరియు కళాశాల పురోభివృద్ధికి మూలస్తంభాలుగా నిలిచిన అధ్యాపక ప్రముఖుల జీవిత చరిత్రలను శ్రీ జయశీలరావు గారు, శ్రీ బొర్రా గోవర్ధన్ గారు రచించారు. సుమారు 2000 మంది పూర్వ విద్యార్థుల ప్రస్తుత వివరాలతో పాటు అలనాటి కాలేజీ ఫంక్షన్లలో విద్యార్థులు దిగిన గ్రూపు ఫోటోలతో కూడిన సమాచారదర్శిని ప్రత్యేక సంచికను డాక్టర్ బాలకృష్ణన్ ఆవిష్కరించారు. చిరస్మరణీయమైన నగరం కళాశాల చరిత్రను భావితరాల వారికి భద్రంగా అందించాలి అనే సంకల్పంతో కళాశాల ఆవిర్భావ వికాసాలకు దృశ్యరూపమిస్తూ డాక్టర్ వెనిగళ్ల రాంబాబు స్వయంగా రచించి రూపకల్పన చేసిన కళాశాల కల్పవల్లి డాక్యుమెంటరీ చిత్రాన్ని మాన్యులు శివరామకృష్ణ ప్రసాద్ గారు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గారు సంయుక్తంగా ఆవిష్కరించారు. వెలుగు అని గ్రహించారు శ్రీ వెలగపూడి రామకృష్ణ. అనంతరం
సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి తెరలపై ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. 5 దశాబ్దాల కాలంలో అనూహ్యంగా విస్తరించిన కళాశాల విశ్వరూపాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తూ తమ మధుర జ్ఞాపకాలను జతపరుస్తూ సభాసదులు 50 మంది తన్మయం చెందారు. ఇది జ్ఞాన భాండాగారం, సామాజిక సాంకేతిక సాగర తీరం. ఇక్కడి పురావస్తు ప్రదర్శనశాలలో గత చరిత్రకు ఆనవాళ్లు, భారతీయ సంస్కృతికి పునాది రాళ్లు అనదగ్గ అమూల్య సంపదను భద్రపరిచారు. సీతారామరాజు గారి సారథ్యంలో కళాశాల ఎన్సిసి విభాగం పరవళ్లు తొక్కింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి క్యాడెట్ లోడెడ్ స్టెన్గన్లా మార్చింగ్ చేస్తున్నాడు అంటే ఆ ఎన్సిసి ఆఫీసర్ల అకుంఠిత దీక్షను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఆ తరువాత కొనసాగిన సభా కార్యక్రమంలో కళాశాల విద్యార్థి సంఘ నాయకురాలు కుమారి స్వప్న మాట్లాడుతూ తనలాంటి గ్రామీణ నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు విద్యాదానం చేసిన కళాశాల వ్యవస్థాపకులకు, అధ్యాపకులకు ధన్యవాదాలు తెలియజేశారు. మాకు ఈ విద్యాదానం చేసిన శ్రీ వెలగపూడి రామకృష్ణ గారి దాతృత్వ గుణానికి మనం వేణుల పొగడాల్సి ఉంది. ఆయన ఈ కళాశాల స్థాపనకు అంగీకారం తెలిపి ఈ సువిశాల స్థలాన్ని ఈ కళాశాల ఏర్పాటుకు ఇవ్వకపోయి ఉంటే ఇలా నేను మీ ముందు నిలబడి ఉండేదాన్ని కాదేమో. ఈ కళాశాల భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత విద్యార్థులను వారికి తగిన విధంగా కళాశాలను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నాతోటి విద్యార్థులు వారి భవిష్యత్ జీవితం బాగుండాలని ఆనందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మంత్రివర్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణ గారు స్పందిస్తూ ఇక్కడ చదివిన విద్యార్థులు ప్రపంచం నలుమూలల పలు శాఖల్లో విస్తరించి విజయపథంలో దూసుకుపోవడం హర్షణీయం అన్నారు. ఆనాడు వెలగపూడి రామకృష్ణ గారు ఎంతో ముందు చూపుతో తను పుట్టి పెరిగిన ఈ ప్రాంతంలో కళాశాల నెలకొల్పడం ఇక్కడ బిడ్డలను కన్న తల్లిదండ్రుల అదృష్టం అన్నారు. ఇప్పుడే స్వర్గీయ వెలగపూడి రామకృష్ణ గారి యొక్క చిన్న డాక్యుమెంటరీని కూడాను మనందరం కూడా చూసాం. ఆ మహానుభావుని యొక్క దూరదృష్టి, విద్య యొక్క ప్రావీణ్యత తెలిసినటువంటి వ్యక్తిగా ఎక్కడో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాల్లో ఈ విద్యా దేవాలయాన్ని ప్రారంభించాలి, ఏర్పాటు చేయాలనే ఆలోచన కన్నా కూడా తన పుట్టిన ప్రాంతంలో అతి వెనుకబడినటువంటి ఈ గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక కాలేజీని ఏర్పాటు చేయటం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజల యొక్క బిడ్డల కన్నా తల్లిదండ్రుల యొక్క అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఎప్పుడైతే కిరీటం పెట్టామో మీ బాధ్యత పెరిగింది. రేపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ గారు మాట్లాడుతూ ఎస్విఆర్ఎం కాలేజ్ అది కేవలం ఒక కాలేజ్, ఒక బ్రాండ్. ఎందుకంటే నేను గత 12 సంవత్సరాల నుంచి ఇక్కడ యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను. ఏ దేశానికి వెళ్ళినా కూడా నేను ఈ ప్రాంతం పేరు ఎత్తంగానే ముందు అడిగేది నగరం కాలేజ్ ఎలా ఉంది అనేది. మేము ఒక చదువుకున్నామని ప్రతి ఒక్క ఉన్నతంలో ఉన్న స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా అంటే ఎవరో ఒకరు నాకు తగిన ఒక ప్రస్తావన నేను 10 సార్లు చెప్పాను ఇక్కడ కూడా, గతంలో కూడా. అలాంటి ఉన్నత స్థానానికి ఎదగడానికి కారణం ఎవరు అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఎస్టాబ్లిష్మెంట్తో పాటు ఇక్కడ ఉండే ఉపాధ్యాయులు వారి యొక్క కృషి, ఇక్కడ టీం వర్క్. ఎందుకంటే టీం బ్రహ్మాండమైన టీం. ఆ ఉన్నత విలువలను కొనసాగించడానికి కంకణం కట్టుకోవాలి అన్నారు. అంబేద్కర్ చెప్పినట్టుగా నైతిక విలువలు, వినయ విధేయతలు కలగలిసిన విద్యార్థులు ఈ కళాశాలలో రూపుదిద్దుకుంటున్నారని ప్రస్తుతించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి చెందిన ప్రొఫెసర్ పద్మశ్రీ ఎన్ బాలకృష్ణన్ గారు విద్యార్థులకు సందేశమిస్తూ It's my great pleasure and honor to be here this morning to witness the celebrations of the 50th year of a great college. So one of the things that you look at is why do you celebrate the 50th year of a college? This is also the time for you to stop for a moment and reflect upon what you have done in the past and how do we move forward for the next 50 years. స్వామి వివేకానంద సమావేశంతో ప్రభావితమై
విద్య, వైజ్ఞానిక రంగాల అభివృద్ధికి కృషి చేసిన టాటాలోని దూరదృష్టి, విద్యా సంస్థలకు విరివిగా భూదానాలు చేసిన మైసూర్ మహారాజా వారిలోని దాతృత్వం, ఈ 2 సుగుణాలు శ్రీ వెలగపూడి రామకృష్ణ గారిలో ఉన్నాయి అన్నారు. The creation of this institute, I think Sri Ramakrishna has acted both as Maharaja of Mysore as well as, J.N. Tata. So, in fact, unfortunately, both of them did not live to see the creation of their vision or institute. Just like his vision was carried by Shiva's mother, Srimati Rajeshwari, I think there are people who carried, 2 sons of Ratan Tata carried the vision of J.N. Tata. మానవుడు చంద్రమండలంపై పాదం మోపిన 1969వ సంవత్సరంలోనే ఈ కళాశాల ఆవిర్భవించింది అన్నారు. You started this institute in 1969. What is that famous for? 1969 is also the year on which the man landed on the moon first time. ఒక వ్యక్తి జీవితకాలంలో కనీసం 20 వైజ్ఞానిక ఉపకరణాలు ఆవిష్కరించబడి అదృశ్యమవుతూ ఉంటాయని, రానున్న 20 సంవత్సరాలలో మనిషికి మిషన్కి మధ్య ఒక కమ్యూనికేషన్ సాధ్యమవుతుందని, ఈ వైజ్ఞానిక పురోగమనంలో ఇటువంటి గ్రామీణ కళాశాల విద్యార్థులు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. రాంచీలో ఐజీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న పూర్వ విద్యార్థి విష్ణువర్ధన్ రావు గారు స్పందిస్తూ, తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులతో పాటు తనను తీర్చిదిద్దిన ఎంతోమంది మహానుభావులైన గురుదేవులకు జీవితాంతం రుణపడి ఉంటాను అన్నారు. చాలా పెద్ద రుణం ఈ కాలేజీకి రుణపడను. శ్రీ వెలగపూడి రామకృష్ణ మెమోరియల్ కాలేజ్ జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే ఈ జీవితాన్ని ఇచ్చింది ఈ కాలేజీ మాకు. తనలాగే మరెంతో మందికి ఈ కళాశాల మార్గనిర్దేశకం చెయ్యాలని ఆకాంక్షించారు. ఈ కాలేజీ ఇంకా వచ్చే రోజుల్లో ఎన్నో రకాలుగా అభివృద్ధి చెంది ఎంతోమంది జీవితాలు తీర్చిదిద్దుతుందని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం. హైదరాబాదులో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్న శ్యాంబాబు గారు ప్రసంగిస్తూ, జీవితం వడ్డించిన విస్తరి కాదని, జీవితంలో నిలబడాలి అంటే నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి అన్నారు. కేవలం మీరు డిగ్రీ పాస్ అయిన తర్వాత, పీజీ చదివిన తర్వాత మనకి కేక్ వాక్ ఉంటుంది అనుకుంటే చాలా అమాయకత్వం అది. అందుకనే రేపు ప్రపంచంలో మీకు కావలసినటువంటి సాఫ్ట్ స్కిల్స్ అన్ని నేర్చుకునేటువంటి వాతావరణం మన ఎస్ఆర్కా ప్రసాద్ గారి ద్వారా ఈ టెక్నాలజీని కూడా మన నగరం కాలేజీకి అందిస్తున్నారంటే నిజంగా వాళ్ళకి పాదాభివందనం చేస్తున్నాం సార్. కేవలం డిగ్రీలు పూర్తి చేయడంతోనే భవిష్యత్తు వారికి స్వాగతం పలకదని, ప్రతి విద్యార్థి భావ వ్యక్తీకరణ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదని విద్యార్థులకు సూచించారు. ఈ రోజు వచ్చిన మార్కుల కోసం చప్పట్లు కొట్టుకోకండి. రేపొద్దుని ప్రాక్టికల్గా మీరు అనుభవించేటువంటి భవిష్యత్తులో మీరు నేర్చుకోవాల్సిన స్కిల్స్ అన్నిటిని కూడా అప్డేట్ చేసుకోండి. చదువు కంటే ముఖ్యంగా సంస్కారం, విలువలు, ఎథిక్స్, మోరల్స్, వాల్యూస్, దాంతోపాటు ఉన్నటువంటి సాఫ్ట్ స్కిల్స్ నేర్పమని చెప్తున్నారు. చక్కగా ఈ ఎన్సీసీ కానీ, ఎన్ఎస్ఎస్ కానీ, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ వాళ్ళ విజన్తో పాటు మీరు చదువుకోవాలని, మన అందరికీ కూడా మన తల్లిదండ్రులు అన్నీ కూడా ముళ్ళ బాటల్లో ఉన్నప్పటికీ విద్యార్థులందరి బాటలు పూల బాటలు కావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. స్వర్ణోత్సవం. భోజన విరామం అనంతరం జరిగిన మధ్యాహ్నం సభా కార్యక్రమంలో అపూర్వ విజయాలనందుకున్న పూర్వ విద్యార్థుల సత్కార కార్యక్రమం వైభవంగా జరిగింది. గురువు కంటే ఉన్నతంగా ఎదిగినటువంటి విద్యార్థిని చూసి గురువు గర్వపడతాడు. మా దగ్గర పాఠాలు నేర్చుకుని ప్రపంచ స్థాయిలో ఎదిగి మాకు పాఠాలు చెప్పగలిగినటువంటి స్థితికి వచ్చిన పిల్లలంటే గురువుకి అంతకంటే వేరే ఆనందం లేదు. ఖండాంతరాలలో కళాశాల ఖ్యాతిని ఇంకా 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 కొనసాగిస్తున్నటువంటి అత్యున్నత శిఖరాలను అధిరోహించినటువంటి మొట్టమొదటి శ్రీగల్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్, శ్రీ డి కనకరత్నం గారు ముంబై ప్రభుత్వంలో వారు డీజీపీగా పనిచేస్తున్నారు. డాక్టర్ వెరిగళ్ళ రాంబాబు గారు మంచి సినిమా పాటలు రాశారు, పేరు ప్రఖ్యాతులు గడించారు, నంది అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం చేత అందుకున్నారు. పట్టణ ప్రాంత విద్యార్థులకు దీటుగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఈ కళాశాల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పురోగమించిన విధానం చూస్తుంటే
గరుడ పక్షులకు దీటుగా ధ్రువ ప్రాంతాల్లో నివసించే అతి స్వల్ప పరిమాణం కలిగిన సీగల్ పక్షులు మేఘాలను దాటి ఆకాశంలోకి స్వేచ్ఛగా ఎగురుతున్నట్లుగా ఉందని భావుక హృదయంతో అభివర్ణించిన జయశీలరావు గారు విద్యార్థులను స్వయంగా వేదికపైకి ఆహ్వానించారు. వేదికపై ఉన్న పూర్వ విద్యార్థి ప్రముఖులందరికీ గురుతుల్యులైన పీజీ కోర్సెస్ డైరెక్టర్ ఆచార్య సురేంద్రబాబు గారు తమ శిష్యులను అభినందిస్తూ పులకిత హృదయంతో వేదికపైకి విచ్చేశారు. First of all, congratulations to all of you, a very distinguished alumni. I am sure you're all very distinguished in your life. You're a great father, a great mother, a great brother, great sister, and so on. But I think today is very special and you will cherish for a long, long, long time. I wish you very, very happy and a very healthy life ahead. Thank you very much. తమ ప్రతిభతో, తమ అకుంఠిత దీక్షాదక్షతలతో తమ రంగాలలో రాణించి కళాశాల స్వర్ణోత్సవ వేదికపై సత్కారాలందుకున్న పూర్వ విద్యార్థి ప్రముఖులు 7 సార్లు బెస్ట్ కార్డియాలజిస్టుగా అమెరికన్ రెసిడెన్షియల్ అవార్డు అందుకున్న డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాసరావు, అనంతరం మహారాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ దేవరపల్లి కనకరత్నం, సినీ గేయ రచయిత నంది అవార్డుల విజేత డాక్టర్ వెనిగళ్ల రాంబాబు, సిండికేట్ బ్యాంక్ మేనేజర్ గాను సారస్వత రంగంలోనూ విశేషమైన ఖ్యాతి గడించిన డాక్టర్ డిఏవిఆర్కే ప్రసాద్, నాగార్జున విశ్వవిద్యాలయ అకాడమిక్ సెనేట్ సభ్యుడిగా ఖాజీపాలెంలోని కేవీఆర్ మరియు ఎంకేఆర్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేసిన శ్రీ కె రామరాజు, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ ఐఐటి బాంబే ప్రొఫెసర్ కొత్త సాంబశివరావు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రీసెర్చ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ పివి కృష్ణ, వ్యాపార రంగ ప్రముఖులు శ్రీ మద్దసాని వీరయ్య, ప్రముఖ వైద్యులు డాక్టర్ రౌతు వీరబ్రహ్మం, ల్యాండ్స్కేప్ వ్యాపార రంగ ప్రముఖులు శ్రీ రామ్ ప్రసాద్ వంగర, అమెరికాలో మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, లీగల్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్, డేటా లైఫ్ హెల్త్ సర్వీసెస్ రంగాల్లో సిద్ధహస్తులై మాతృదేశంపై మమకారంతో బెంగళూరులో సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించి వందలాది మందికి ఉపాధి కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం నుంచి బెస్ట్ ఎక్స్పోర్ట్ అవార్డు అందుకున్న ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ పమిడిముక్కల పాండురంగారావు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీ రఘుకుమార్, కేషియో రీసెర్చ్ సెంటర్ బాపట్ల డైరెక్టర్ డాక్టర్ కె ధనుంజయరావు, మెడగాస్కర్లో హ్యాచరీస్ రంగంలో ప్రసిద్ధ వ్యాపారవేత్త శ్రీ వేములపల్లి మానవేందర్రావు, విద్యాభ్యాసం చేసిన కళాశాలలోనే అధ్యాపకులైన శ్రీ మాగంటి సుధాకర్ రావు, కళాశాల ప్రారంభించిన తొలి సంవత్సరమే స్టూడెంట్గా ప్రవేశించి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా రిటైర్మెంట్ తీసుకున్న శ్రీ ఇంకొల్లు వీరబాబు,
నగరం కాలేజీ విద్యార్థినిగా నాగార్జున విశ్వవిద్యాలయం నుండి స్వర్ణ పతకాన్నందుకున్న ఫస్ట్ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ శ్రీమతి వెనిగళ్ల శిరోరత్న కళ. గుంటూరు మెడికల్ కాలేజ్ రిటైర్డ్ రేడియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జీవి పార్వతీశ్వరరావు. సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ దొంతు రాంబాబు. వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారి, నటులు, దర్శకులు శ్రీ వేము వందనం. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె మధుబాబు. ప్రకాశం జిల్లా ఏఎస్పీ శ్రీ బొర్రా శరత్ బాబు. స్వర్ణ పతక గ్రహీత శ్రీ రమేష్. మహిళా సంక్షేమ రంగంలో సంఘ సేవ చేస్తున్న డాక్టర్ పద్మావతి. హైదరాబాదులో ఏసీపీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ వాగోలు శ్యాంబాబు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పవర్ ప్లాంట్స్ స్థాపనలో, వాటి నిర్వహణలో నిమగ్నమైన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ జొన్నకూటి ధర్మారావు. తను చదివిన కళాశాలకే కోశాధికారిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న శ్రీ వల్లభనేని బుచ్చయ్య చౌదరి. కార్యక్రమాల అనుసంధానకర్త, సభా ప్రయోక్త శ్రీ పి జయశీలరావు గారికి ప్రియ శిష్య బృందంచే ఆత్మీయ సత్కారం జరిగింది. అనంతరం జరిగిన సభలో పద్యాల గోపీచంద్ర స్వామి గారు కళాశాల వ్యవస్థాపకులను ఉద్దేశిస్తూ కవితాత్మకంగా ప్రసంగించారు. శతేషు జాయతే సూరః సహస్రేషు చ పండితాః వక్తా శత సహస్రేషు దాతా భవతి వానవ. అప్పుడప్పుడు పూర్వ విద్యార్థులు సమావేశములు జరుపుతూ ఉన్నారు. ఒక బ్యాచ్, 2 బ్యాచీలు, 3 బ్యాచీలు. అప్పుడే ఆనందం ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకు కలుగుతూ ఉన్నది. 69 నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చారు అంటే ఈ వెలుగంతా కూడా వారి వలన, వారిని చూసినందువలన ఇక్కడ ఉన్నటువంటి పెద్దల అందరి ముఖముల్లో ఆనందం చెందుతూ ఉన్నది. 50 ఉత్సవములు జరుగుతూ ఉన్నాయని ఆనందంతో వరుణుడు వర్షించాడు అని నేను భావించుతూ ఉన్నాను. స్వర్ణోత్సవంబులు నెరపెడు భావంబు పూర్వ విద్యార్థులిచ్చిన ప్రోద్బలంబు
పూర్వ విద్యార్థులిచ్చిన ప్రోద్బలంబు, నేటి విద్యార్థులిచ్చిన నిండుదనము, యాజమాన్యంబు సంగిన ఆదరంబు, కారణం బిట్లు సాగిన కార్యమునకు. కళాశాల పురోగతిలో ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు ప్రముఖ పాత్ర పోషించారు. గతంలో కళాశాల కరస్పాండెంట్గా పనిచేసిన శ్రీ ఏడిఎల్ ప్రసాద్ గారిని ఈ వేదికపై సత్కరించారు. కోయంబత్తూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ చెల్లాదొరై గారిని ఈ వేదికపై సత్కరించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ ఆర్ ప్రభాకర్ గారు సత్కారం అందుకున్నారు. కళాశాల వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్ఆర్కే ప్రసాద్ గారు వేదికపైకి విచ్చేసి సన్మానిత పూర్వ విద్యార్థులను మరోసారి మనసారా అభినందించారు. I would like to thank all of you for the phenomenal ovation you have given to me and my team. I wish you all the best wherever you are, and may God be always with you. Thank you. God bless. సభాసదుల ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించారు. చెట్టంతా ఎదిగిన చివురుకు అమ్మ రాజేశ్వరి ముద్దు బిడ్డకు ఈ సత్కారం, చెట్టంతా ఎదిగిన కళాశాల అధినేతకు ఈ సత్కారం, కట్ చేస్తే కళాశాలకు ఈ సత్కారం. ఇదే వేదికపై సినీ రచయిత, కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ వేణిగాళ్ల రాంబాబు తన ప్రతిస్పందనలో ఆనాడు కళాశాల దశాబ్ది ఉత్సవాలకు తాను కళాశాల కల్పవల్లి అనే గీతం రాయగా, నేడు అదే మకుటంతో ఈ స్వర్ణోత్సవాలకు కళాశాల సమగ్ర చరిత్రను డాక్యుమెంటరీగా రూపొందించడం అనిర్వచనీయమైన అనుభూతిని కలిగించింది అన్నారు. ఈ కళాశాలను సంపాదకీయంలో కల్పవల్లి అని రాశాను. ఎందుకంటే దశాబ్ది ఉత్సవాల కాలంలో జేసీఎల్ రావు గారు మాస్టర్ నాతో రాయించిన పాట ఓ తల్లి కళాశాల కల్పవల్లి, అదే హెడ్డింగ్ పెట్టి రాశాం. ఈ కల్పవల్లి హృదయం మీద ఇవాళ కార్యక్రమం జరుగుతోంది. కన్న తల్లి నాకు 3 తోబుట్టువులు ఇచ్చింది అన్నయ్య అని పిలవడానికి. ఈ కళాశాల కల్పవల్లి కొన్ని వేల మంది స్నేహితులు ఇచ్చింది మా రాంబాబు అని గుండెల్లో పెట్టుకోవడానికి. తనకు అక్షర జ్ఞానాన్ని, ఆత్మీయతను ప్రసాదించడమే కాక తాను నేషనల్ మెరిట్ స్కాలర్షిప్, అమెరికా పిట్స్బర్గ్ టెంపుల్ స్కాలర్షిప్ పొందడానికి పునాదులు వేసి ఆదరించి ఆశీర్వదించిన ఈ కళాశాలకు, అధ్యాపకులకు, గురుదేవులకు శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను అన్నారు. తదనంతరం కళాశాల స్వర్ణోత్సవాలకు ఆర్థిక సహకారం అందించిన పూర్వ విద్యార్థులను, వితరణశీలులను సత్కరించారు. పేర్లను అనౌన్స్ చేస్తూ ఉన్నాం. వారు వేదిక మీదకు వచ్చి ఈ మేమిచ్చే జ్ఞాపికలను అందుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. పాండురంగారావు గారు, కేఆర్కే నాయుడు గారు అని పనిచేశారు. వారి సోదరుడు రెడ్డప్ప, ఆ రెడ్డప్ప చౌదరి తరపున పాండురంగారావు గారు ఈ సత్కారాన్ని అందుకుంటున్నారు. మానవేంద్రరావు, ఈ శాలువా మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ది, వారి ప్రతినిధిగా ఈ సత్కారాన్ని అందుకుంటారు. సిఎస్ఆర్ గారు, ఇద్దరు పిల్లలకి ఆయనకి రాముడు అంటే మహాప్రాణం. ఆయన పరమ భాగవతోత్తముడు. మొదటి అమ్మాయి ఏమో వైదేహి, రెండవ ఏమో మైథిలి. ఆ మైథిలి తన అక్క తరఫున కూడా తనే సత్కారాన్ని స్వీకరిస్తూ ఉన్నది. కళాశాల అధ్యాపకేతర సిబ్బంది శ్రీ విచారపు వెంకటేశ్వరరావు, శ్రీ జి కోటేశ్వరరావు, శ్రీ ఎం నాగేశ్వరరావులు కూడా సత్కారాలు అందుకున్నారు. కళాశాల స్వర్ణోత్సవాలు విజయవంతం కావడంలో ముఖ్య భూమిక పోషించిన ప్రముఖులందరినీ ఈ సభావేదిక ప్రస్తుతించింది. పూర్వ విద్యార్థి శ్రీ పి విద్యాధరరావు, లెక్చరర్ భట్టిప్రోలు, శ్రీ గోలి శ్రీనివాసరావు, ప్రిన్సిపల్, శ్రీ గద్దే శ్రీనివాసరావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్, డాక్టర్ జి హనుమంతరావు, ఎన్సీసీ ఆఫీసర్, అల్పాహార భోజన విభాగాలను పర్యవేక్షించిన కామర్స్ లెక్చరర్ శ్రీ శ్రీమన్నారాయణరావు, అహర్నిశలు కార్యక్రమాల అనుసంధానంలో నిర్విరామంగా శ్రమించిన ఆఫీసు సూపరింటెండెంట్ శ్రీ టి అమరేశ్వరరెడ్డి, ఆఫీస్ అసిస్టెంట్ శ్రీ ఎం రామకృష్ణ,
సివిల్ సూపర్వైజర్ శ్రీ వెలగపూడి సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులను సత్కరించారు. జి కోటేశ్వరరావు, ఎం నాగేశ్వరరావు, స్వర్ణోత్సవం. 2 రోజుల పాటు నిర్విరామంగా జరిగిన సభా కార్యక్రమాల ముగింపు దశలో పమిడిముక్కల పాండురంగారావు గారు వందన సమర్పణ చేస్తూ స్వర్ణోత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. మొట్టమొదటిగా డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాసరావుకి మనందరం థ్యాంక్స్ చెప్పాలా. తర్వాత ఈ కార్యక్రమాన్ని ఇంత సుందరంగా తీర్చడానికి ఏకైక వ్యక్తి ధర్మారావు. ఎంతమంది లెక్చరర్స్తో, ఎంతమంది స్టూడెంట్స్తో, ఎక్కడున్న దేశాలతో రాత్రి మగళ్ళు వాళ్ళతో మాట్లాడి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మీరు ఇక్కడ ఉన్నారు అని అంటే దానికి కారణం, మూల కారణం ధర్మారావు. మేనేజ్మెంట్ తరఫున బుచ్చే గారు, సురేంద్ర బాబు గారు, మేము వచ్చి ఆ రోజున ఒక కమిటీ లాగా ఫామ్ చేసి ఒక్కొక్క బాధ్యతని అప్పచెప్పి ప్రతి ఒక్కళ్ళు కల్చరల్ కమిటీ అన్నాం, ఫుడ్ కమిటీ అన్నాం, సాయిబాబు గారు, రామకృష్ణ బాబు గారు, కోగంటి రత్నాకర్, బుచ్చే గారు, హనుమంతరావు గారు, ఈ కాలేజీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ఎంతో కృతజ్ఞతలుగా ఉన్నాం మేము. ఈ రోజున ఎవరి సహాయం లేకపోతే ఏ ఒక్కరితో అయ్యేది కాదు. బెనిగల్ రాంబాబు గారు, ఆయన అందరికీ మనం చప్పట్లతో కరదానంతో చెప్పండి. రాంబాబు గారికి సోవనీరు రాసినటువంటి ప్రతి అక్షరం ఎంతో చైతన్యపరుస్తూ నిద్రపోతున్న వాడిని తట్టి లేపి పరుగులెత్తించగలిగినటువంటి రాక్షర బ్రహ్మ మా మాస్టారు, మా ప్రియమైన మాస్టర్ జయశీలరావు గారు లేనిదే ఈ రోజున అంత చక్కగా, అంత ఆనందంగా, అంత శోభనీరు వచ్చిండేది కాదు. ఇలాంటి కార్యక్రమాన్ని మనం చేయగలగటం చరిత్రలో ఇదే మొదటిసారి. అలాగే మాస్టర్లు, మా జీవిత చెక్కన్నలు కష్టపడి వచ్చారు, శ్రమటోడ్చి వచ్చారు. మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని సత్కరించడానికి అవకాశం మాకిచ్చి నిజంగా మేము ధన్యులం. శిరస్సు వహించి నమస్కరిస్తున్నాను గురుగారు. కొంతమంది మన మాస్టర్ మన మధ్యలో లేకపోవచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. మీ అందరికీ కృతజ్ఞతలు. ఎంతోమంది విద్యార్థులు వేరే దేశాల నుంచి వచ్చారు. ఈ ఫంక్షన్ కోసం, ఈ సెలబ్రేషన్ కోసం మనం వాళ్ళని కలవాలి, కలిసి 4 మాటలు మాట్లాడుకోవాలి. ఎలా ఉన్నావురా, ఏమిట్రా ఎలా ఉన్నావన్న ఒక్క మాట కోసం ఎదురు చూసి ఇక్కడికి వచ్చి కాగులించుకున్న మాటల కోసం వచ్చినటువంటి మీ ప్రతి ఒక్కళ్ళకి చేయెత్తి నమస్కరిస్తున్నా. ఇదే మీ బంధం. ఈ బంధం కోసం మనం పరితపించాలి. అదే జీవితాంతం, అదే మన ఆస్తి. అలాగే యంగ్స్టర్స్, మన కాలేజీ జోష్ని ఇలాగే ఉంచండి. మీ టైంని వృధా చేసుకోవద్దు. మీ మైండ్ని ఎప్పుడూ పాజిటివ్గా పెట్టుకోండి. మిత్రులారా, పెద్దలారా, మనం 60లోకి దిగాం, 20లో అబ్బాయిలుగా వెళ్ళాం, 60లో తాతలుగా ఇక్కడికి వచ్చాం. 40 సంవత్సరాల తర్వాత మన జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు ఎన్నిటితో తిరిగి వచ్చాం. అన్నీ పక్కన పెట్టి చిన్నపిల్లల్లాగా ఆనందంగా, ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఈ రోజున అందరినీ కలుపుకుని చూద్దామనే ఉద్దేశంతో మీరందరూ వచ్చారు. మీ అందరికీ వందనం. జన్మంటూ ఉంటే ఎస్వీఆర్ఎం కాలేజీ తల్లి ఒడిలో మళ్ళా బిడ్డలుగా పుడదాం, మళ్ళా కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. సుదీర్ఘ సభా కార్యక్రమాల్లో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్న విద్యార్థుల వినోదం కోసం స్వర్ణోత్సవాల్లో చివరి అంశంగా సాంస్కృతిక కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. వృక్షశాస్త్ర శాఖాధిపతి శ్రీమతి మాధవి గ్లోరీ ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇప్పుడు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది.
మరి ఎవరికి వారు ఏ బ్యాచ్ వారు వారి డిపార్ట్మెంట్లను సందర్శిస్తూ వాళ్ళ స్నేహితుల్ని కలుసుకుంటూ మరి గత జ్ఞాపకాల్ని నెమరవేసుకుంటూ చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కోలాహలంగా ఉన్నారు. కూచిపూడి నృత్య ప్రదర్శనలో కుమారి వై లక్ష్మీ సుమ పదగతులకు సభా ప్రాంగణం ప్రతిధ్వనించింది. తదనంతరం మనోరంజకమైన సంగీత విభావరి జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల ప్రాతినిధ్యంతో అడుగడుగునా కరతాళ ధ్వనులతో మెరుపులు మెరిశాయి. ఇదే కళాశాల పూర్వ విద్యార్థి డాక్టర్ వెనిగళ్ల రాంబాబు నిన్నే ప్రేమిస్తా చిత్రం కోసం రచించిన ఒక దేవత వెలసింది నీ కోసమే అన్న గీతాన్ని ఇదే కళాశాల ప్రాంగణంలో సంగీత విభావరి బృందం ఆలపించడంతో ఆహుతులందరూ ముగ్ధులయ్యారు. నిన్నే ప్రేమిస్తా చిత్రం నుండి బాలు గారు పాడారది. ఆ పాట రచయిత శ్రీ వెనిగళ్ల రాంబాబు గారు రాసినటువంటి ఆ పాట ఇప్పుడు మనం వింటున్నాం. ఒక దేవత వెలసింది నా కోసమే ఈ ముంగిట నిలిచింది మధుమాసమే సంధ్యాకాంతుల్లో నా శ్రావణిలా సౌందర్యాలే చిరునయ్యామిలా ఎన్నో జన్మల్లో నీ పున్నమిలా శ్రీరస్తంతు నిన్ను ప్రేమిస్తాను. ఆచార్యదేవా ఏమంటివేమంటివి అంటూ సాగే క్లిష్టతరమైన సుయోధన సార్వభౌముని సుదీర్ఘ సంభాషణలను పమిడిముక్కల పాండురంగారావు గారు అనర్గళంగా పలికించిన వైనం ప్రేక్షకులను పులకింపజేసింది. ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజుల జన్మమెట్టది, అతి చూపు సాకారమైన నీ సంభవం ఎట్టది, మట్టి కొండలో పుట్టిదేవి కదా నీది ఏ కులము, ఇంత ఏల అస్మిత పితామహుడు గురుకులుతుడైన శాంతనుడు శివసముద్ర వారికి గంగా గర్భను జనించలేదా, ఈయనది ఏ కులము. వాగోలు శ్యాంబాబు గారు చైతన్య ఏకపాత్రాభినయంతో అణగారిన వర్గాల ఆత్మగౌరవ నినాదాన్ని విప్లవ శంఖారావాన్ని వినిపించారు. అజ్ఞానాంధకారాల గుండెలను చీల్చే కాంతి చరణంలో ఈ చైతన్యం అధికార మదంతో పదవి వ్యామోహంతో కన్ను మిన్ను కనుక బాధ్యతలు సైతం విస్మరించి రాటు తేలిన మీ కరకు గుండెలు చీల్చడానికి ఓ నిరుద్యోగి పూరిస్తున్న విప్లవ శంఖం రా ఈ చైతన్యం. కనకరత్నం గారు చిరు కదలికలతో ప్రదర్శించిన నృత్య విన్యాసాలకు ప్రేక్షకులు తన్మయులయ్యారు.
7 పదులు దాటిన చెక్కు చెదరని తమ కమ్మని కంఠస్వరంతో చూడముచ్చటగా కార్యక్రమాలకు దిశానిర్దేశం చేయడమే కాక కళాశాల చరిత్రలో కళను సమున్నత స్థానంలో నిలిపి కళాశాలకే గర్వకారణమైన జయశీలరావు గారు పూర్వ విద్యార్థుల్లో ఈనాటికి సజీవంగా ఉన్న కళాతృష్ణను అభినందించారు. నాలెడ్జ్ సొసైటీని బిల్డప్ కావాలంటే విద్యాలయాలు ప్రముఖ పాత్ర పోషించాలి. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఈ కళాశాల మరెన్నో మైలురాళ్లను దాటాలి. అందుకు పూర్వ విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఈ ప్రాంతపు ప్రజలు భాగస్వాములై కళాశాలను ప్రగతి పథంలో నడిపించాలి. ఇది అందరి బాధ్యత. స్వర్ణోత్సవం. ఈ ప్రాంగణంలో జీవిత పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థినీ విద్యార్థుల కేరింతలతో, ఈ ప్రాంగణంలో తమ జీవితాలను చరితార్థం చేసుకున్న అధ్యాపకుల మధురానుభూతులతో, ఈ ప్రాంగణంతో తమ ఆత్మీయతను పెనవేసుకున్న అతిథుల అనుభవాలతో, ఈ ప్రాంగణంలో మొలకెత్తి శాఖోపశాఖలుగా విస్తరించి ప్రాణవాయువులతో వింజామరలు వీస్తున్న కల్పవృక్షాల కాంతి తోరణాలతో స్వర్ణోత్సవ సభా ప్రాంగణం పునీతమయ్యింది. మారుమూల కుగ్రామాలలో, పూరిపాకల్లో, గొడ్ల చావిళ్లలో జీవితాలు ప్రారంభించిన ఆ వినయశీల విద్యార్థులు తన ఒడిలో అక్షరాలు దిద్దుకున్న అలనాటి అమాయక ఆణిముత్యాలు కాలపరీక్షలకు ఎదురీది ఈనాడు వివిధ రంగాలలో జాతి భవితవ్యాన్ని తీర్చిదిద్దే నేతలుగా, న్యాయ నిర్ణేతలుగా పురోగమించిన ఆ దశలను తనివితీరా తిలకించిన కళాశాల కల్పవల్లి, ఈ పల్లెసీమల చదువుల తల్లి కళ్ల వెంబడి ఆనంద భాష్పాలు, అనురాగ జలపాతాలై రేపటి భవితవ్యానికి సుప్రభాతాలై నగరం హృదయసీమను ఆవరించాయి. శ్రీ వెలగపూడి రామకృష్ణ గారి మూర్తిత్వాన్ని అభిషేకించాయి. ఈ పవిత్ర కళాశాల ప్రాంగణంలో, ఈ రామకృష్ణ విద్యానగర సరస్వతీ క్షేత్రంలో, సుహృద్భావ శోభాయమాన వాతావరణంలో, సువిశాలమై సుందరమై విలసిల్లే ఆహ్లాదకరమైన ఆవరణంలో అధ్యాపకులు, యాజమాన్య ప్రతినిధులు, ఇతరేతర ఉద్యోగుల సహకారంతో, విద్యార్థినీ విద్యార్థుల సమన్వయంతో మరెన్నో పున్నములు, మరెన్నో పండుగలు ఇక్కడ మనోహరంగా జరగాలని, దశ దిశలా విజ్ఞాన చంద్రికలు విరజిమ్మాలని, అపూర్వ విజయ పరంపరలతో, అద్వితీయ ప్రతిభాపాటవ ప్రదర్శనలతో కళాశాల వ్యవస్థాపకుల త్యాగనిరతికి నిత్య నివాళి సమర్పించాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. స్వర్ణోత్సవం స్వర్ణోత్సవం శ్రీ వెలగపూడి రామకృష్ణ స్మారక కళాశాల స్వర్ణోత్సవం.